ప్రేజ్ ద లార్డ్. ఈ రోజు మనం దావీదు కథను ధ్యానించుకుందాం. ప్రియులారా, సమస్యకు ముందే పుట్టిన పరిష్కారం. దావీదు జననం రహస్యం. ఒక రాజ్యం కదులుతోంది, ఇశ్రాయేలు దేశం. దేవుడు స్వయంగా రాజుగా ఉన్న దేశం. కానీ ఒకరోజు ప్రజలు ఇలా అన్నారు, 1 సమూయేలు 8:5, మాకు ఇతర జాతుల వలె ఒక రాజు నియమించుము. వాళ్ళు దేవుణ్ణి తిరస్కరించారు. వాళ్ళు కనిపించే నాయకుడిని కోరుకున్నారు. దేవుడు వారికోసం సౌలు అనే రాజును ఎన్నుకున్నాడు. సౌలు పొడవుగా, అందంగా, శక్తివంతంగా కనిపించాడు. ప్రజలు ఆనందించారు. కాని దేవుడు హృదయాన్ని చూశాడు. తండ్రి పేరు యెస్సే. అతనికి 8 మంది కుమారులు. చిన్నవాడు దావీదు. ఎవరూ ఊహించలేదు, ఈ చిన్నవాడే ఒక రోజు రాజవుతాడని. వంశంలో దాగిన ప్రవచనం. దావీదు వంశం సాధారణం కాదు. రూతు అనే మోయాబీయురాలు, అతని పెద్దమ్మమ్మ, ఒక విదేశీ స్త్రీ వంశంలో నుండి దేవుడు ఇశ్రాయేలు గొప్ప రాజును తీసుకొచ్చాడు. ఎందుకంటే ఈ వంశం నుండి ఒక రోజు యేసు క్రీస్తు పుడతాడు. మత్తయి 1:1. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటే దావీదు పుట్టుక వెనుక మెసియా ప్లాన్ ఉంది. మర్చిపోయిన కాపరి. సమూయేలు యెస్సే ఇంటికి వచ్చాడు. పెద్ద కుమారులు నిలబడ్డారు. కాని దేవుడు అన్నాడు, 1 సమూయేలు 16:7, మనుష్యులు రూపమును చూచుదురు, యెహోవా హృదయమును చూచును. ఒక్కొక్కరు తిరస్కరించబడ్డారు. సమూయేలు అడిగాడు, ఇంకా ఎవరు ఉన్నారు? యెస్సే అన్నాడు, చిన్నవాడు ఉన్నాడు, గొర్రెలు మేపుతున్నాడు. అతన్ని కూడా తండ్రి గుర్తించలేదు, కాని దేవుడు గుర్తించాడు. అభిషేక క్షణం. దావీదును పిలిచారు. సాధారణ కాపరి, కాని దేవుడు అన్నాడు, ఇతడే. 1 సమూయేలు 16:13. సమూయేలు నూనెతో అతనిని అభిషేకించెను. యెహోవా ఆత్మ అతనిమీద దిగివచ్చెను. ఆ క్షణంలో కిరీటం కనిపించలేదు, సింహాసనం కనిపించలేదు, కాని దేవుని ఆత్మ వచ్చింది. అది అతని జీవితాన్ని మార్చింది. రహస్య శిక్షణ. అభిషేకం తర్వాత దావీదు ఏమి చేశాడు? తిరిగి గొర్రెల దగ్గరకు వెళ్ళాడు. ఇక్కడే దేవుడు అతన్ని తయారు చేశాడు. ఒంటరిగా ఉన్నప్పుడు అతను కీర్తనలు పాడాడు. అక్కడే అతని హృదయం దేవుని వైపు పెరిగింది. సౌలు ప్రజలు కోరుకున్న రాజు, దావీదు దేవుడు కోరుకున్న రాజు. సౌలు బయటికి బలమైనవాడు, దావీదు లోపల బలమైనవాడు. దేవుడు హృదయాన్ని వెతుకుతున్నాడు. అపొస్తలుల కార్యములు 13:22. నా హృదయానుసారుడైన దావీదును కనుగొన్నాను. బెత్లెహేములో ఒక చిన్న శిశువు పుట్టాడు. ఎవరూ గమనించలేదు, కాని ఆకాశం గమనించింది. సౌలు పడిపోవడానికి ముందే దేవుడు దావీదును సిద్ధం చేశాడు. అదే విధంగా నీ జీవితంలో సమస్యలు రావడానికి ముందే దేవుడు నిన్ను సిద్ధం చేస్తుంటాడు. నువ్వు యాదృచ్ఛికం కాదు. నీ పుట్టుక వెనుక ఒక దివ్య ప్రణాళిక ఉంది. ప్రభువా, మా జీవిత ఉద్దేశ్యాన్ని మాకు తెలియజేయుము. దావీదు లాంటి హృదయాన్ని మాకు ఇవ్వుము. ఆమేన్.